హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరో 3 కరోనా కేసులు నమోదైనవి. ఏలూరు చెందినటువంటి దంపతులు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఈ తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో ఉండేది, హైవే పక్కనే. అది అడ్మిట్ అయ్యారు. చెక్ చేస్తే వాళ్ళకి కరోనా అని తేలింది. వాళ్ళు బాగానే ఉన్నారు, నార్మల్ వార్డులోనే ట్రీట్మెంట్ నడుస్తుంది. తెనాలి చెందినటువంటి 83 సంవత్సరాల వ్యక్తి లంగ్స్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నాడు. మణిపాల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. చెక్ చేస్తే కరోనా అని తేలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వెంటిలేటర్ మీద పెట్టాడు. చనిపోవచ్చు అంటున్నారు, బట్ బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్రెడీ మొన్న నంద్యాల దగ్గర ఒకళ్ళు, వాళ్ళు ఏజ్ ఎక్కువ, 70 సంవత్సరాలు ఆడామె, పెద్ద ఆమె, చాగలమర్రి. నెక్స్ట్ వైజాగ్లో వచ్చేసి 23 సంవత్సరాల వివాహిత మద్దిలపాలెం, తను రికవర్ అయింది, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటిది? కరోనాకు సంబంధించి భయభ్రాంతికి గురి చేసిన వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటిని చూసి భయపడవద్దు. డే 1 నుంచి అది చెప్తున్నా. మరలా నేను చెప్పేది పదే పదే చెప్పేది, అజాగ్రత్తలు వద్దు, జాగ్రత్తలు తీసుకుందాం, కానీ భయపడవద్దు, మెడికల్ మాఫియా చేతిలో బలి కావద్దు. ఇది మెయిన్ ఈ వీడియోకి ఇంటెన్షన్. ఇది భయపడవద్దు, మెడికల్ మాఫియా చేతిలో బలి కావద్దు. రీసెంట్ టైమ్స్లో జనాలు వచ్చేసి ఆరోగ్యంగా ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో ఆసుపత్రి జనాలు అంత వెళ్ళటంలా. రీసెంట్ టైమ్స్లో ప్రజల మధ్య భయాందోళనలు ఏమీ లేవు. దాంతో ఈ కరోనాకు సంబంధించేసి సింగపూర్, హాంకాంగ్లో ఉన్న కేసులు ఏవైతే పెరుగున్నాయో చెప్పా కదా, ఇక్కడ ఆల్రెడీ ఉంటూనే ఉన్నాయి కరోనా కేసులు, బట్ టెస్టులు చేయట్లా. అక్కడ బయటపడగానే ఇక్కడ మన దగ్గర టెస్టులు మొదలెట్టారు. దాంతో కేసులు బయటపడుతూ ఉన్నాయి. ఇక ఎవరైతే మరణిస్తున్నారో ఆల్రెడీ వయసు రీత్యా పెద్దవారిగా ఉండి అండ్ హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతూ వాళ్ళు మరణిస్తున్నారు తప్ప నార్మల్ వాళ్ళు కాదు. దెన్ ఇప్పటివరకు మరణించింది 7, మహారాష్ట్రలో 4, కేరళలో వచ్చేసి 2, కర్ణాటకలో 1. మ్యాక్సిమం లిస్ట్ చేస్తే ఆల్మోస్ట్ అంతా పెద్దవాళ్ళే. ఇంకవేళ ఎక్కడన్నా ఎవరంటే చిన్నపిల్లలు 1-2 ఉండొచ్చు, బట్ వాళ్ళు కూడా నాకు తెలిసి హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంది తప్ప వేరే వాళ్ళు కాదు. ఇక కేసులు 1000 కేసులు దాటేసినాయి. కేసులు 1000 దాటిని, మరణాలు 7 దాటిని. ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్య 5 అయింది. తెలంగాణలో కేసులు పెరగవచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది, మంచి ఫుడ్ తీసుకోండి. కరోనా సమయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో ఆ జాగ్రత్తలన్నీ తీసుకోండి. కాకపోతే లాక్డౌన్ ఇంట్లో కూర్చున్నాం కదా, అది మాత్రం చేయకండి. లాక్డౌన్ లేదు, హ్యాపీగా వెళ్ళండి, అటు ఇటు తిరగండి, ఏం పర్లా. హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మెడిసిన్స్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ మీకు ఏమైనా జలుబు, దగ్గు లాంటివి ఉన్నా, జ్వరం అయితే తేడా ఉన్నా మాస్క్ అయితే ఖచ్చితంగా ధరించండి. బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇంటికి వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా శానిటైజర్తో హ్యాండ్ వాష్ అయితే చేసుకోండి, లేదా సబ్బుతో చేతులు అయితే కడుక్కోండి. బేసికే కదా అవన్నీ. కరోనా తగ్గిన తర్వాత కూడా మాస్క్ ఇప్పుడు నా దగ్గర ఉండేది. ఎందుకో తెలుసా? బయటకు వెళ్ళినప్పుడు హ్యాపీగా యూజ్ అయ్యేది. నాకు పొల్యూషన్ తగిలేదు కాదు. ఇవి నడుచుకుంటూ వెళ్తున్నా కానీ, బండి మీద వెళ్తున్నా సరే బాగా హెల్ప్ అయింది. అప్పుడు నేను అనుకున్నా, నీ కరోనా వల్ల ఎంత హెల్ప్ అనకూడదు, తప్పది. ఆ కరోనా వచ్చిన తర్వాత మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్న లైఫ్లో. మంచి డైట్ తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్లు అవి చేస్తున్నాం, అండ్ ఇదిగో ఈ మాస్క్లు మన దగ్గర పెట్టుకుంటున్నాం. ఇవి ఎటైనా వెళ్ళినప్పుడు హెల్ప్ అవుతున్నాయి. సో ఇలా బీ పాజిటివ్ అండ్ బీ కాషియస్. అన్నిటికీ మించి భయపడొద్దు, జాగ్రత్త మరవద్దు. ఓవరాల్గా అన్నప్పుడు మెడికల్ మాఫియా చేతిలో బలి కావద్దు. జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, అండ్ ఎక్సర్సైజ్లు చిన్న చిన్న చేసుకుంటూ ఉండండి. అన్నిటికీ మించి ఖచ్చితంగా మనిషి అన్నాక ఏంటి కూర్చున్న కళాపోషణ ఉండాలంటూ ఉంటారు. కాబట్టి సంతోషంగా ఉండటానికి గుళ్ళకి వెళ్తారా, సినిమాకి వెళ్తారా, మీ వాళ్ళతో సరదాగా బయటకి ఎట్టని వెళ్తారా, పార్కులకు వెళ్తారా, ఇటువంటిది ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే వన్స్ మీరు హ్యాపీగా ఉంటూ ఉంటే మీ దరిదాపులకు ఎటువంటి భయాందోళనలు దరిచారు.